నమస్తే. నా ముందు ఎవరున్నారు? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి గారైన చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. నమస్తే శ్రీశైలం యాదవ్ గారు. నమస్తే రఘుబాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లుంది రిజల్ట్? ఫలితం ఇచ్చిన దాన్ని ఏమంటారు? ఆనందమా లేకపోతే ఉత్సాహమా? ఉత్సాహం అంటారు. ఎగిరి దుంకాలనిపిస్తుందా? ఏ పైల్వాన్ కాబట్టి ఎగిరి దుంకాలనిపిస్తుందా? ఎట్లా ఉన్నది? పైల్వాన్ అయినా సంతోషమే కానీ నాకంటే ఎక్కువ నీకు సంతోషం ఉంది. ఎందుకు? నీ కష్టం ఉంది కాబట్టి. మేము ఒకటే యాంగిల్ ఆలోచించినాం. ఇప్పుడు ఆయన యువతకు బీసీ సపోర్ట్ చేసినాం అన్నది ఒక లైన్ మాకు కట్టి. నాకెంత ఆనందం ఉందో నీకు అంత ఆనందం ఉంది. యా. సో కానీ మొత్తానికి ఊహించిరా ఇదే మెజారిటీ అని? ఇంకా భారీగా వస్తుందని అనుకున్నారా? లేదు ఇంకా టఫ్ ఉంటుందని అనుకున్నారా? లే టఫ్ ఉండదు. ఇక్కడ పబ్లిక్ తెలుసు కదా, మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఓకే. 24,729 ఓట్ల మెజారిటీ. సార్ మీరు ఎవ్రీ టైం మీతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఊహించని మెజారిటీ అన్నారు. ఇదే అనుకుంటున్నారా? ఊహించని మెజారిటీ ఇదే అనుకుంటున్నా. కొంత తేడా జరిగిందా? ఊహించినంత వచ్చింది. సో మీరు ముందు నుంచి ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నారు? ఇప్పుడు మీ కొడుకు ఎమ్మెల్యే అయింది. ఏ ఇయర్లో మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారు? 98లో 1998లో ఎమ్మెల్యే కావాలనుకున్నారు. సో అప్పుడు టికెట్ రాలే మీకు? లాస్ట్ వరకు వచ్చి అయిపోయింది తెలుగుదేశం పార్టీలో 98 నుంచి ఇప్పటిదాకా ఒక కళ కిందనే మిగిలిపోయింది. ఇవాళ మీ కొడుకు రూపంలో అది నెరవేరింది. మీ కష్టం కూడా ఉంది కదా ఈ రిజల్ట్ వెనకాల. ఎంత కష్టపడ్డారు? ఎంత అంటే కూకూరు జిల్లాలో చాలా కష్టపడ్డారు. ఓకే. అందరు ఈడ మాకు వ్యక్తిగతంగా కూడా అన్ని పార్టీలు, అందరు కార్యకర్తలు మా మీద ఉన్న, మా కుటుంబం మీద ఉన్న అభిమానము, రేవంత్ రెడ్డి అన్న మీద ఉన్న అభిమానం, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలు అయితే యూత్ల ఏదైతే ఉత్సాహం వచ్చిందో, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, ఎంఐఎం కార్యకర్తలు కావచ్చు, కమ్యూనిస్టు కార్యకర్తలు కావచ్చు, కార్మికులు కావచ్చు, సినిమా యూనియన్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ఉండే. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కూడా మీకు పనిచేసిరా? వాళ్ళు ఓటు వేసి చూపించారు ఫోటోలు. ఎవరు వాళ్ళు? ఓటు మీకు వేసి మీకు చూపించారా? అంతా. ఇప్పుడు బీఆర్ఎస్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఓట్లు వేసి ఫోటో తీసి మీకు పంపించారు అన్నారు. నిజమేనా ఇది? 100%. ఏజెంట్లు కూర్చున్న వాళ్ళు కూడా బయటికి వచ్చిన వాళ్ళే. ఈడ వాళ్ళకు నిజంగా కూడా ఈడ క్యాడర్ లేదు. ఓకే. ఇప్పుడు బాగా బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే డబ్బులు బాగా పంచారు, గెలిచిరు, రిగ్గింగ్ చేసిరు, గెలిచిరు. దీనికి ఏం చెప్తారు? ఓడిపోయినాక ఏదన్నా చెప్తారు. ఓడిపోయినాక ఏదన్నా నైతికంగా నాదే విజయము అని అంటుంది కదా ఆమె, ఓడిపోయిన నవీన్ మాగంటి సునీత. నైతికంగా నేనే గెలిచినా, వాళ్ళు రకరకాలుగా అక్రమాలకు పాల్పడి గెలిచిరు అని అంటున్నారు. అదే అట్లా అంటారు. ఓడిపోయినాక ఎవరైనా కదా మాట్లాడతారు కానీ. ఓకే. సో ఏం టార్గెట్ ఉంది మీకు? ఎమ్మెల్యే చేసిన మీ కొడుకుని మొత్తానికి టార్గెట్ ఉంది మీకు? మాకు ఒక ఆదర్శం, ఒక నియోజకవర్గంగా డెవలప్ చేయాలని. ఇది మొత్తం స్లమ్. ఈడ వాళ్ళు అన్నట్టు ఏదో ఏం లేదు నీకు ఇండస్ట్రీలు లేవు, భూములు లేవు, ఏదో ఇల్లు కూడా లేవు, ఏం లేదు ఈడ. వాళ్ళు ఏదో తెలియక మాట్లాడుతున్నారు. జూబ్లీస్ అంటే ఇది జూబ్లీస్ కు పక్కన ఉంటుంది, స్లమ్మే అంతా. 50 గజాల ఇంట్లో 10 మంది ఉంటున్నారు. 50 గజాల ఇంట్లో 10 మంది ఉంటారు. 4 కొడుకులు అంటే 20 మంది కూడా అవుతారు. అట్లా ఇల్లు వ్యక్తిగతంగా చేసుకుంటాం కానీ నడవని. వీళ్ళు వాళ్ళకు హైదరాబాద్ లో అఫ్తా అనేది ఉండదు, దాదాగిరి ఈ రౌడీజం కూడా లేదు. ఊరికే ఏదో మాట్లాడుతుంటారు. ఈడనే కాదు, ఎక్కడ కూడా ఈ అఫ్తా అనేది, రౌడీజం అనేది ఉండదు. ఓకే. ఈ ఏడన్నా ఉన్నాయంటే వాళ్ళ పర్సనల్ కొట్లాట్లు ఉంటాయి, కొన్ని రాజకీయంగా పెట్టిన కేసులు ఉంటాయి, రకరకాల. కానీ వాళ్ళకి తెలియక మాట్లాడుతుంది. రౌడీజం, గుండాయిజం, ఏం గరీబుల మీద రౌడీజం చేస్తా చేస్తే గట్లా. సో
ఇప్పుడు మీ పాత్ర ఏముండబోతున్నది? ఇప్పుడు మీ మీ అబ్బాయికి మీరు సూచనలు సలహాలు ఇచ్చేంత వరకు మా పాత్ర ఎందుకంటే ఎట్లుందంటే ఇవాళ రాజకీయము భార్య ఎమ్మెల్యే అయితే భర్త రాజకీయం చేస్తాడు, తండ్రి అయితే కొడుకు, కొడుకు అయితే తండ్రి, ఇట్లా ఉంటది. మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ ఇది చేసే అవకాశం ఇన్వాల్వ్ అయ్యి అంటే మేము స్వచ్ఛందంగా రెడ్ క్రాస్ కొన్ని స్వచ్ఛంద ఇవి ఆర్గనైజింగ్ ఉన్నాయి, కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది. ఇక్కడ ప్రతి మన ఇంట్లో షుగర్ బీపీ పేషెంట్లు వాళ్ళకు ఎవరీ మంత్ కొన్ని స్కూల్ అక్కడ ఫ్రీ డాక్టర్స్, ఇప్పుడు ఎందుకంటే డాక్టర్స్ ముందుకు వచ్చారు, యజమాన్యం ఎడ్యుకేషన్ స్కూల్ యజమాన్యం వచ్చింది, టీచర్స్ వచ్చారు, వాళ్ళ డాక్టర్లు కూడా స్వయంగా ఇక్కడ క్యాంపులు పెట్టి ఒకసారి ఐ క్యాంప్, ఒకసారి డెంటల్ది, ఒకసారి జనరల్ చెకప్, సంవత్సరంలో 4 సార్లు ప్రతి స్కూల్ కాడ అట్లా డెవలప్ చేయాలి. ప్రతిదీ ఏ గవర్నమెంట్ ఉండదు, అన్ని గవర్నమెంట్లు కొన్ని స్వచ్ఛందంగా కొన్ని ఎన్జిఓస్ మనం ఉన్న ఊరిని డెవలప్ చేసుకోవాలి. మేము అట్లా 48 ఏళ్ళ నుంచి సేవలు మాకు దోషింది చేసుకుంటూ వచ్చినాం. అంతేగాని ఇంకా రకరకాల. ఇప్పుడు ఈ విజయంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది? నవీన్ అండ్ ఫ్యామిలీదా లేకపోతే కాంగ్రెస్ అండ్ ఫ్యామిలీదా, కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డిదా? కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి అన్నది అంతేనా ఉంది. అందరు జనాలు ఏమనుకుంటారంటే నవీన్ యాదవ్ ని పెట్టడం వల్లనే కాంగ్రెస్ గెలిచింది, ఫేస్ అయింది అని అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అది సర్వేలు చేసి ఇచ్చింది. ఓకే, ఒక 20 మంది మీద 100 సార్లు సర్వే చేశారు. మా కుటుంబం మీద మంచి రిపోర్ట్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి అన్న, పిసిసి మహేష్ గౌడ్ అన్న, వీళ్ళందరూ కూడా కమిటీ మొత్తం క్యాబినెట్ అందరు కూడా సహకరించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా సహకరించారు, ఎంఐఎంలు సహకరించారు. మా మీద ఉన్న అభిమానంతో అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, మాకు వాళ్ళ కనీసం మాకు పెద్ద ఆయనతో ఓవైసీ గారితో 80 నుంచి సంబంధం మా. ఓకే, ఏ ఇష్యూ ఉన్నా న్యూ సిటీలో ఆ రోజు నుంచి అట్నే మేము వాళ్ళకి రిలేషన్షిప్ అట్నే కంటిన్యూ ఉన్నది. ఆయన మమ్మల్ని కుటుంబాన్ని చూసి ఫస్ట్ టైం టికెట్ ఇచ్చిండు. ఆ తర్వాత మా కుటుంబాన్ని చూసి రేవంత్ అన్న ఈ సఫర్ అయిన కుటుంబం అన్ని పార్టీలు వాడుకున్నారు, ఓకే వదిలేసిరని ఆ రకంగా ఆయన గుర్తించి మాకు ఫుల్ సపోర్ట్ దొరికిందా? ఫుల్ సపోర్ట్ దొరికిందా? కాంగ్రెస్ నుంచి ఫుల్ సపోర్ట్ దొరికిందా? ఫుల్ సపోర్ట్ మంత్రుల దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి అందరి దగ్గర ఫుల్ సపోర్ట్ దొరికింది. ఎక్కడైనా మీకు డిస్టర్బ్ అవ్వడం, ఏం లేదు, అందరు కష్టపడ్డారు. ఎంఐఎం అసదుద్దీన్ గారు, అక్బరుద్దీన్ ప్రచారానికి రాలే కదా, వాళ్ళు సపోర్ట్ చేసిన ఖాళీ ఇషారా మీద చాలు, అక్కల మందికి ఇషారా కాఫీ అంటారు ఎంఐఎం వాళ్ళు అంటే. అక్కల మందికి ఇషారా కాఫీ. నేను కూడా ఎక్కడ ప్రచారం చేసినట్లేదే, బ్యాక్ ఎండ్ వర్క్ కదా మీరు. ఎవరెవరిని ఎట్లా ఏమేమి చేయాలా, ఎట్లా ఎవరిని కూసబెట్టాలి, ఎవరిని నిలబెట్టాలి, ఆ పనిలో మీరు ఉన్నట్టున్నారు, చేయాలి కదా. సో మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇప్పుడు నవీన్ మీద కానీ మీ మీద కానీ ఏం బాధ్యత అంటే, ఇప్పుడు మిమ్మల్ని బాగా ఫోకస్ ఏం చేశారు, వీళ్ళు రౌడీ రౌడీ రౌడీ, ఇంకా సీరియస్ గా వీళ్ళు ఆకు రౌడీ అని కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు దాని నుంచి మేమేంటి అని ఇప్పుడు మీరు అధికారం ద్వారా మీరు నిలబెట్టుకోవచ్చు. మేము ఎప్పుడు అట్లా చిల్లర లెక్కలు చేయలేదు, నేను కాదంటలేదు, కానీ మీకు ఇంకా ఇప్పుడు ఆ బాధ్యత మరింత పెరిగింది అని అంటున్నాను. ఎవరితోనన్నా నా మీద కేసులు ఉన్నాయి కదా, మళ్ళా మనం ఇద్దరం కూకుందాం, నా ఫైల్ అన్ని తీసుకో, ఏం కేసులు ఉన్నాయి, నేను కొట్లాటిన ఉన్నాయా, నా అనుచరుల మీద పెట్టిన కేసులు ఉన్నాయా, నేను ఇప్పుడు కొన్ని కొట్టినా అంటే వాడిని కొట్టినా అంటే నేనేమన్నా వానికి నాకు పగుండాలిగా. అవును, వాడిని జాగనన్ను గుంజుకోవాలి, నీళ్ళు అన్న గుంజుకోవాలి. ఊరికే ఇవ్వడం మన ఇప్పుడు నా దగ్గర ఇవాళ కూడా 1000 మంది ఫాలోవర్స్ రకరకాల ఉన్నారు. ఇప్పుడు ఏముంటది, ఒక లీడర్ అన్నప్పుడు రకరకాల మనుషులు వస్తారు, రకరకాల. ఇప్పుడు బాన్సర్స్ అసోసియేషన్ ఉంది, 7000 మంది ఉంటారు, దానికి చైర్మన్ నేను. ఓకే, వాళ్ళంతా మంచిగా పైల్వాని చేసి ఉంటారు. ఎవడో ఎన్నో కొట్లాడిండి అంటే సిరిసలమన్నా అంటే నేను యూనియన్ ఉంది, వాళ్ళకి మంచి చెడ్డ అయితే నేను పోతా, నా గురించి వాళ్ళు వస్తారు. సినిమా యూనియన్లు ఉన్నాయి,
రకరకాల యూనియన్లు ఉన్నాయి, చెత్త బండ్ల యూనియన్లు కూడా ఉన్నాయి. అందరూ ఇప్పుడు ఏడున్నా మా అన్న అంటారు. ఇప్పుడు ఎట్లనే ఇంత ఖర్చు పెట్టినావు, మరి సంపాదించడం ఎట్లుంటది? మరి ఖర్చు అయితే బాగానే అయింది, కాదనడానికి లేదు అన్న. ఒక్కటి ఇప్పుడు అది రాదుగా మళ్ళీ రిటర్న్. పైసలు సంపాదించుకుంటాందుకు ఇవి కాదు, నా తెలివితోనే నేను రియల్ ఎస్టేట్ చేస్తా. ఓకే, నా తెలివితోనే సంపాదిస్తా. సంపాదించిన దాంట్లో ఒక 20% 30% ఖర్చు పెడతా. ఎందుకు పెడతా? 1978లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది. అప్పుడు 26 మంది చనిపోయారు. అప్పుడు ఒక పెద్ద ఆమె, ఒక అమ్మవారు స్వయంగా కనిపించి నువ్వు చాలా బాకిన్నావు అని చెప్పడం జరిగింది. ఓకే, ఆ బాంబ్ దాంట్లో అందరికీ తెలుసు. ఓకే, పరిటాల రవణ, మోహన్ బాబు అన్న, మేము అప్పటి నుంచి అనుకున్నాం సేవ అంతకుముందు కూడా సేవ చేస్తుంటే. ఓకే, ఆ రోజు మోహన్ బాబు అన్న అన్నాడు, తమ్ముడు నువ్వు చేసిన సేవలే, ఎందుకంటే ఆ ఫిలిం నగర్ నేను సొంతంగా పట్టాలు ఇప్పించిన ఎన్నో చేసిన. నాకున్న చంద్రబాబు నాయుడు గారు నాకు సహకరించినప్పుడు మంత్రికి ఇచ్చినట్టు, అప్పుడున్న కలెక్టర్ గారు బాగా సపోర్ట్ చేసి, అప్పుడున్న నోడల్ ఆఫీసర్ ఒక మంత్రి చెప్పినట్టే అట్లా నేను గరీబుల ఆశీర్వాదం ఉండేప్పటికే అంత పెద్ద యాక్సిడెంట్లకే బతికిన. ఓకే, నేను ఎన్నడూ కూడా నా కేసులు కూడా చూడండి, ఒకరిని బెదిరించిండు, ఒకరి దగ్గర జాగ్గు, ఇప్పుడు నేను ఇంత పెద్ద చెప్తారు అది ఇది అని. నేను ఎప్పటి నుంచి జమానా నుంచి ముఖ్యమంత్రులతో ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ 2 రోజులు అయినాక నేను మాట్లాడతా. నేను టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను వినవా బొంద పెట్టకపోతే నా పేరు సిరిసిల్ల యాదవ్ కాదు. ఎట్లా ఏ లెక్కన పెడుతున్నా పెడతా. ఆ పార్టీ ఆఫీస్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది అవన్నీ తీస్తా కొడుకులకి. బుల్డోజర్ దానికే అది కాలువల కట్టిరు, అది పెద్ద కాలువ, ఏనుగుల కుంట అని. తెలంగాణ భవన్ కే బుల్డోజర్ తెలంగాణ, ఎందుకంటే కమర్షియల్ కు లేదు అది. దాని మీద మొత్తం దీపిచ్చి దాని కథ చెప్తా. పంపించకపోతే నా పేరు సిరిసిల్ల యాదవ్ కాదు. పర్సనల్ గా తీసుకున్నట్టున్నారు. గట్టి పర్సనల్ గా పర్సనల్ నా ఫ్యామిలీ మీద మాట్లాడిండు, పార్టీ ఏదైనా మాట్లాడుకుంటు. వాడి పెళ్లికి, కేటీఆర్ పెళ్లికి గేట్ కు తాళం వేసారు పంచనాలు. ఎందుకు? అరే పైసలు లేకుండా ఏడుండే. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇవాళ రైమాన్ భాయ్ తాళం వేస్తే ఏమైంది? అరే మేము పోయి మేము పోయి తీసి పెళ్లి పిల్లగాన్ని సాయంత్రం పెళ్లి మేము ఆ కుటుంబానికి ఏం చేసినాం అనేది మాకు తెలుసు. ఈయన ఏడుండు అమెరికాలో ఆడ ఓయి రూమ్లు నడుపుకుంటుండే. అది ఆడ ఏడ అమెరికాలో. తర్వాత వచ్చిన ఎప్పుడు 2005 2006లో వచ్చినట్లు వాళ్ళ ఆయన, అరే వీడు ఆడ అమెరికాలో చిప్పలు కడుక్కుంటుంటు తమ్మి అని, నేను సుదర్శన్ అన్న అని, రైమాన్ భాయ్, ఇంకా మా మధుచూరాచార్య అన్న, ఇప్పుడు వి ప్రకాష్ అన్న, కొంతమంది అప్పట్లో పెద్ద మనుషులు, మా చంద్రశేఖర్ మమ్మల్ని ఏ మాటకి ఏమాట కేసీఆర్ గారు నన్ను చాలా పానం చేస్తారు. విన్నావా? వాళ్ళ నాయన అప్పుడు ఇప్పుడు పెద్ద మనిషికి మేము రక్షణ ఉన్న వాళ్ళం, మేము రౌడీలమైనమా? పొద్దుగాల ఆయన ఇంట్లో 10 మంది పొద్దుగాల కావాలి రాత్రి కావాలన్న వాళ్ళం మేము రౌడీలమైనమా? మేము ఎంత మంచి చోటు అయితే నాకు మేరు ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఈయన పిచ్చి పట్టింది. వినవా? ఈ బలం అనుకుంటుండు ఎవరెవరు. వినవా? ఒక 4-5 రోజులు అయినాక నా విశ్వరూపం చూపిస్తా. అంటే మరి దాన్ని ఇంకా ట్రోల్ చేస్తారు. విశ్వరూపం అంటే చూపిస్తాగా. నాకేం నేను ఇగో ఇక్కడ విశ్వరూపం అంటే ఈయన మళ్ళీ రౌడీజం కాదు, లీగల్ గానే. అరే నేను ఇగో నేను వ్యక్తులకు సపోర్ట్ చేస్తా. రేవంత్ అన్న మంచి పరిపాలన ఉంది కాబట్టి రేవంత్ అన్న సపోర్ట్ చేస్తా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా. టిఆర్ఎస్ భవన్కు మా కొండలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిపిస్తా. ఆ టిఆర్ఎస్ ఏదైతే ఉందో కొండలక్ష్మణ్ బాపూజీ ఆయన ఇల్లు ఇచ్చి ఆయన పెద్ద బంగ్లా ఇచ్చాడు. ఆ బంగ్లా ఈయన దిక్కేని గూలగొట్టిరు. ఆయన రోడ్డు మీద అయ్యిండు పెద్ద మనిషి. ఆ రోజు ఆయన బిల్డింగ్ టిఆర్ఎస్
పార్టీ ఆఫీస్కి ఇచ్చిండు. జలవిహారది లీజు ఉండే, జలదృశ్యం జలదు ఆయనది, పెద్ద ఆయనది. ఆ పెద్ద ఆయనను రోడ్ పాలు చేసిండు. కాబట్టి ఆ బిల్డింగ్ దానికి ఆ పేరు పెట్టాలి, బీసీ భవన్ చేస్తారు దాన్ని, బీసీ భవన్. దాన్ని బీసీ భవన్ చేపిస్తా ఆయన పేరు పెట్టించి. దానికి కమర్షియల్కు కాదు, హోటల్ నడిపించుకుంటాందుకు, ఏదో ఓయి రూమ్ నడిపించుకుంటాందుకు కాదు ఇచ్చింది రాజశేఖర రెడ్డి అన్న ఇచ్చింది. దాన్ని చేస్తా కదా. నాతో ఫైట్ చేయమని ఆయన కేటీఆర్, నేను ఒక్కనే చాలు, ఎవరు అవసరం లేదు. నేను చెప్తున్నా వాళ్ళందరికీ నేను ఒక్కనే చాలు, నా కొడుకు అవసరంలే, ఇంకెవరు అవసరం. ఇప్పుడు మీ రాజకీయ జీవితాన్ని మీ కొడుకులోనే చూసుకుంటారా? మీరు మీ రాజకీయ జీవితం ఇంకా నేను అయిపోయింది. నేను పూలే కమిటీ చైర్మన్ ఉన్నా. బీసీలకు ఏదో సేవ చేయాలి, బీసీలు రాజకీయంగా ఎదగాలని. ఓకే, రాజకీయ బీసీలు నన్ను గౌరవిస్తారు, బీసీ అందరు కూడా గౌరవిస్తారు, ఎస్సీ మైనార్టీ బీసీలు అందరూ, అన్ని కులాలు రాజకీయంగా ఎదగాలి అన్నది నా ఉద్దేశం. వాళ్ళు నాకేదో పొలిటికల్గా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని నాకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్పిన, ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఏదో ఒకటి మటుకు కంపల్సరీ అవుతారా? 100%. అరే ఎవరినో చేసినా నా 15 ఏళ్ళ కిందనే. పార్టీ ఇవ్వాలి కదా మీకు. అరే పార్టీ పార్టీ అవసరమైతే పోటీ చేస్తారు, అవసరం వచ్చినప్పుడు మీ ప్రయత్నంలో మీరు ఉంటారు. అరే అన్న, ఇప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని అవుతా అవసరం అనుకుంటే, అంతే. ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళుగా వాళ్ళని తీసుకొని అవుతా, ఆ టైం మీ వస్తుంది. ఓకే, చూద్దాం ఏమైంది. అరే అంత నెక్స్ట్ 3 years అయితే మీ అబ్బాయి ఎమ్మెల్యే. నీకు ఒకటి రాసి పెట్టుకోగల, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ 3 ముక్కలు అయిపోతుంది. హరీష్ రావు అన్న ఒక పార్టీ పెట్టుకుంటాడు, కవితమ్మ ఆల్రెడీ జలవిహారం, జనం బాట, జాగృతి ఆల్రెడీ ఉంది. ఆమెకు ఈ నెక్స్ట్ ఆమెకు కూడా హక్కు ఉంది అందులో, బీఆర్ఎస్ భవన్లా. రేపు పొద్దుగాల హరీష్ అన్నకు హక్కు ఉంటుంది. ఆల్రెడీ మా ఉద్యమకారులకు మాది ఫస్ట్ హక్కు ఉన్నది. ఇక 5 మంది ఉంటాము దాని బిల్డింగ్. బీసీలకు కూడా హక్కు ఉంది, ఎందుకంటే బీసీ ఆయన మా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన రోడ్ పాలయ్యిండు. మా టిఆర్ఎస్ పార్టీకి, మా పార్టీకి ఇస్తే రోడ్ పాలయ్యిండు. ఆయనకు మేము ఏం చేసినాం అన్నది కేటీఆర్కి తెలియదు. ఏం రాళ్ళు మోసినాడు ఆయన. ఈడ వచ్చి ఓయి రూమ్లు ఫస్ట్ వచ్చి ఏం చేసిండు, సర్వీస్ అపార్ట్మెంట్ పెట్టిండు. సర్వీస్ అపార్ట్మెంట్ అంటే ఏంది, ఓయి రూమ్లు, ఓయి కల్చర్ తెచ్చిండు. ఇంకేమి ఓ పెద్ద ఏదో నరుకుతుంటాడు. దమ్ము ఉంటే నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడమని చూస్తా. ఇంకొకడు ఎవడో ఆడు మీ ఇంటి మీదకి వచ్చింది కౌశిక్ రెడ్డి. మా ఇంటి మీదకా? సరే, మా ఇంటి మీదకి వస్తే వినవా? మా ఇంటి మీదకి వస్తే చూపిస్తాం. మా ఇంటి మీద ఏంది, వాళ్ళ లైఫే మేము ఇచ్చినాం. నవీన్కు వాడు దోస్తు కాలేజీలకు రాజు అని పోరోడు అల్లన్ బీచ్ కల్పిస్తా. వాడిని దంతే, కౌశిక్ రెడ్డిని, వాడిని రంజిత్ కప్ మ్యాచ్ కు ఆడిపించింది మేము. వాడిని తోలు తీస్తా, తోలు బట్టలు ఇప్పి నేను దలుచుకుంటే ఆడు ఏ ఫంక్షన్లో అయినా నేను ఒక ఆర్డర్ ఇచ్చిన అనుకో, వాడిని ఎంటున్నోళ్ళే కొడతారు. వాడిని తెలియదు వాడిని ఎంటో ఎవరు ఉన్నారని. మీరే లైఫ్ ఇచ్చారు ఆయనకు? అరే వానికి జీవితమే మత్తు కొడుకు నవీన్. అంతేనా? ఆడు అంతకు ముందు ఫోన్ చేసి, అన్నా నువ్వు పోటీ చేయకు, ఓడిపోతావు అది అని నవీన్ కు ఫోన్ చేసాడు. నవీన్ మంచోడు కాబట్టి తిట్టలే. ఓకే, అన్నా నువ్వు పోటీ చేయకు, ఓడిపోతావు అది ఇది అని రికార్డుతో ఉన్నది. సరే, నేను నేను నిజంగా ఎవరి మీద నాకు కన్నేసిన అంటే, ఏడనో పెళ్లికి గిల్లికి వస్తాడుగా, ఆయనకి తెలుసు మా సంగతి బాగా. వాడు మాట్లాడింగా, వాడు నిజంగా మనిషి అయితే ఇప్పుడు వచ్చి మాట్లాడమా. వాడు దాదాగిరి చేస్తుండగా, ఆ దాదాగిరి ఆయన ఇంట్లో పోయి చేస్తా. అవన్నీ ఎవరితో మాట్లాడాలి, పెద్ద చిన్న గౌరవించాలి. మేము ఇలా కేసీఆర్ ఈడు బచ్చగాడు
ఆ లాస్ట్కు వీళ్ళను ఉజ్వలను కూడా వాడుకోవాలని చూసిండు. ఓకే. అదే కొజ్జలతోని నేను ఏం చేపియాలో అది చేపిస్తా. నేను అవసరం లేక ఖాళీ ఒక అవాజ్ ఇస్తే అన్ని టీములు ఉన్నాయి. కొజ్జల టీమే జనాలు భయపెడుతున్నారా అంటారు మళ్ళా. భయమైంది అన్న, జనాలను భయం కాదు. కొన్ని ఇప్పుడు అదేలే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. వీళ్ళు ఏడప్ చేయని ఇస్తే మాట్లాడితే అది ఇది అని ఓరుతుడు, నోరుందని ఓరితే కాదు. సో కౌశిక్ రెడ్డి దెబ్బలు తింటే మీ నవీనే కాపాడండి. ఎప్పుడన్నా పట్టుకొని అనిపిస్తాడు, కొట్టినోని కూడా పిలిపిస్తా. ఇంకొక రాజు అని ఉండు క్రికెట్, ఇంకో టీంలో ఉంటుండే, వాళ్ళని కూడా నీతో ఇంటర్వ్యూ ఇప్పిస్తా. శివలాల్కు అల్లకి మన దగ్గర ఇప్పుడు సేవ చేసి ఆడు ఇంకో కూడా మాట్లాడతాడు. ఆడు జింగన్న పాండుగాడు. ఎవరు? ఆర్మూర్ పాండు. ఆడు ఇలా రూములు పెట్టి వాడు సెల్ ఫోన్లో దొంగ ఏడా దుబాయ్లో సెల్ ఫోన్లు చీట్ చేసి వచ్చిండు. ఆడు మాట్లాడతాడు, ఇంకొకడు మాట్లాడతాడు, ఆడు సుధీర్ రెడ్డి గారు మాట్లాడతాడు. వాళ్ళంతా వినవా? నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడితే నేను ఓన్ కూడా ఉందా? ఎలక్షన్ అన్ని సైలెంట్ గా ఉన్నారు. ఎలక్షన్ ఐకానిక్ మండు మాట్లాడొద్దని నిద్ర పట్టిందా ఇవన్నీ అంటుంటే? రౌడీ ఇక ఏం చేసుకోము, ఇక బర్దాత్ చేసుకున్నాం, ఆపుకున్నారు. 6 గంటలకు వెళ్ళేదాకా అట్లా మిస్ అండి. 6 గంటలకు వచ్చేదాకా పారిపోయిండు. జర్ర లేకపోతే చూపిస్తాం. ఎప్పుడైనా తప్పదు, అది ఎప్పుడైనా తప్పది. నేను అంటున్నా కదా, ఎప్పుడైనా ఎనీ టైం అవసరం అనుకుంటే ఆడ కాన్స్టిట్యూషన్లోనే చేస్తా, ఈడ కాదు. నా దగ్గర మంచోనికి మంచోని, చెడ్డోనికి చెడ్డోని, వానికి ఆడనే చేస్తా. హుజూరాబాదే వానికి వినవా? ఏదో జర ఇట్లా చాతితనాస్తుండు. సరే, ఇట్లా సుంటి జీవితంలో ఎంతో మందిని చూసిన. మా చిన్న వినవా? ఓకే, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. లేకపోతే అందరిని మాట్లాడినట్టు మాట్లాడితే ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీశైలం యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఆయనని ఇంతకాలం దాదాపు ఒక 6 నెలలుగా రౌడీ ఆకు రౌడీ, అసలు చాలా దారుణంగా హ్యూమిలియేట్ చేసి రకరకాలుగా ప్రయత్నం చేసి, ఆయన మాటల్లో అర్థమవుతుంది ఆయన అసలు ఎవ్రీ డే ఏ రకంగా దాన్ని దాచిపెట్టుకున్నాడు అన్నది. ఎందుకంటే ఎలక్షన్ కదా, బయటికి వెళ్తే ఇక మళ్ళీ ఇంకా అవుతుంది. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, కొంత ఓపెన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం అదర్ పార్టీస్ ఎట్లా రియాక్ట్ అవుతాయి ఏంటి అన్నది. మొత్తానికైతే నవీన్ యాదవ్ గెలిచిండు. 3 ఏళ్ళు వీళ్ళదే ఎమ్మెల్యేగా కొనసాగుతారు. సో మీ మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నింటికి దూరంగా నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నది మాలాంటి వాళ్ళ ఆలోచన. సో దృష్టి పెడతారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మేమైతే ఫాలో అప్ చేస్తాం. ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నది, మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారని ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది ఎవరైనా సరే. ప్రజాస్వామ్యయుతంగా, చాలా శాంతియుతంగా, లీగల్గా ఫైట్ చేయాలి ఏదేమైనా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.